ఇదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సంబంధించినంత వరకు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ గారు చేస్తున్నటువంటి కుట్రలన్నీ బయట పెడుతున్నారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అది మనకంత కరెక్ట్గా తెలియదు. కుట్రలన్నీ బయట పడుతున్నారంటే అందరికీ తెలుస్తుందిగా. లోకేష్ చెప్పేది చెబుతున్నాడు, ఇక్కడ కూడా ఎంత కొంత మార్పు అనేది మనకు తెలుస్తుందిగా. ఈ పని చేస్తానన్నాడు, చేయలేదు. అన్నీ రోడ్లు వేస్తానన్నా రోడ్లు లేదు, మద్యపాన నిషేధం లేదు, సన్నబియ్యం అన్నాడు, సన్నబియ్యం లేవు, అన్నీ పోయినాయి, ఏమి లేదు. అమ్మఒడి 100కే 60-70% వచ్చేసింది. అన్నీ ఇకనేం లేదు. ధాన్యం మాకేమో ఆ మిల్లుగాడికి వెళ్తే నాది ఎలా పొమ్మంటున్నారు. అట్ట దారుణమైన పరిస్థితి ఇక్కడ. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో చంద్రబాబు గారి హయాంలో వచ్చినటువంటి కంపెనీల దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి జగన్ గారికి విసురుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఎక్కడైనా సెల్ఫీలు దిగొచ్చు, ఏముంది, దిగుతారో ఇది మేమే చేసామంటలా. అన్నీ చంద్రబాబు నాయుడు చేసినాయి అని మేమే చేసామంటున్నారు వీళ్ళు. నేను అన్నది ఏంటంటే చంద్రబాబు గారు పాదయాత్ర ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారు. లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు లోకేష్ గారే చంద్రబాబు గారి హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీల దగ్గర సెల్ఫీ దిగి ఇది మేము చేసాము, మీరేం చేశారని చెప్పి సెల్ఫీ ఛాలెంజ్ ఇస్తున్నారు. దాని మీద మీరేమంటారు? వైసీపీ వాళ్ళు మేమే చేసామని అంటున్నారు. జగన్ గారు లోకేష్ గారు అంటున్నారు మేము చేసాము, మీ హయాంలో ఏం తీసుకొచ్చారని. ఇప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు బ్రహ్మాండంగా, ఈయన తీసుకొచ్చింది ఏమి లేదుగా. ఈయన వైసీపీ వాళ్ళు తీసుకొచ్చింది ఏమి లేదు. వైసీపీ వాళ్ళు అవన్నీ తీసుకొస్తే నిరుద్యోగులు ఎట్టెంతకు రోడ్లు అమ్ముడు పడతారు? ఒక్కటన్నా తీసుకురాలేదు కదా, ఒక జాబులు ఇచ్చింది లేదు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ప్రజలకు చేరువ అవుతారని చెప్పి మీ అభిప్రాయం ఏమన్నా? చేరువ అవ్వాలి. ఇప్పుడు బీసీ కేటగిరీని కానీ ఎస్సీ వాళ్ళు కానీ చక్కగా చేసి దగ్గర అయితే నెక్స్ట్ రాబోయేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారికి చంద్రబాబు గారి నాయకత్వం ఎలా ఉంది, లోకేష్ గారిది జగన్ గారి నాయకత్వం ప్రధానంగా ఎలా ఉందని మీ అభిప్రాయం? ఈ పాలన ఏం బాగోలేదు కదండి. చంద్రబాబు నాయుడు పరిపాలనలోనే బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఆయన ఉంటే ఆ పోలవరం అన్న పూర్తి అయ్యేది, మాకు నీళ్ళన్నా వచ్చాయి. ఇప్పుడు అది లేదు, పట్టిసీమలు అక్కడ ఇంచి రావట్లేదు, నెరలు కొట్టేసి ఉన్నాయి భూములు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్రని ఆపాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నించిన పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైచీలుగా సాగుతుంది. దాని మీద మీరేమంటారు? ఎవరు ఆపినా ఆగదు. అది జన ప్రవాహం వచ్చినప్పుడు అదే వెళ్ళిపోద్ది మొత్తం అంతా. ఎవరు ఆపాలన్నా ఆపుకోలేరు. చంద్రబాబు ఆపగలిగారా? ఆపలా. ఇది ఆపలేరు. అంత వరదలు అదే వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా లోకేష్ గారి పాదయాత్ర కూడా మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సంబంధించినంత వరకు లోకేష్ గారి పాదయాత్ర సమయంలో వైసీపీ నాయకులు జగన్ చేస్తున్నటువంటి కుట్రలన్నీ బయట పెడుతున్నారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు. అది ఎంతవరకు? దాని మీద బయట పెడుతున్నారు. అందులో ఇంకా అనుమానం ఏముందా? ఈయన బయట పెడతామేముందా? అయ్యో, పురంధరేశ్వరి గారు బయట పెట్టింది, అమిత్ షా గారు బయట పెట్టాడు, నరేంద్ర మోడీ గారు బయట పెట్టాడు, అందరూ చెబుతున్నారు. అయినా ఎంక్వైరీ ఏమి వేయరు. అది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో చంద్రబాబు గారు హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీల దగ్గర లోకేష్ గారు సెల్ఫీలు దిగి సెల్ఫీ ఛాలెంజ్ అంటూ జగన్ గారు విసురుతున్నారు. దాని మీద మీరేమంటారు? అదే తప్పేముందో దాంట్లో? అది మంచి పద్ధతిగా. ఇది ఈ పొలం నాదే, నేను ఫోటో దిగుతా, మీరు వచ్చారో ఈ పొలం నాదే, నేను దిగుతా. అది ఎవరిదన్నా ఆయిందో అయితే నేను తప్పు మాట్లాడినట్టు అవుద్ది. ఆయన కట్టిన కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల దగ్గర ఆయన సెల్ఫీ తీసుకుంటున్నాడు, తప్పులేదు కదా. ఈయన కూడా జగన్ గారు కూడా కట్టి సెల్ఫీలు తీసుకోమను, జనానికి చెప్పమను, నేను అక్కడ ఆ కంపెనీ పెట్టాను, ఇక్కడ ఈ కంపెనీ పెట్టానని కట్టించిన తర్వాత అప్పుడు నేను 10,000 ఉద్యోగాలు ఇచ్చాను, 50,000 ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి సెల్ఫీలు తీసుకోమను. అట్ట తీసుకోకుండా అబద్ధాలు చెబితే తప్పుగానే వాళ్ళు చంద్రబాబు కట్టించిన కంపెనీల దగ్గర సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఎవరో కంపెనీల దగ్గర తీసుకుంటే ఊరుకోరు కదా, దానికి తప్పు లేదు కదండి. అదేవిధంగా చూసుకుంటే అన్నప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారు హయాంలో జగన్ గారిని పాదయాత్ర చేయనిచ్చారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని రకాలుగా జగన్ గారు లోకేష్ గారు పాదయాత్ర చేయనీయకుండా అడ్డుకున్నా
పాదయాత్ర వచ్చేసరికి 3000 కిలోమీటర్ల పైచీలుగా సాగుతుంది పాదయాత్ర. దాని మీద మీరేమంటారు? అన్ని ఇబ్బందులు పెట్టినా కానీ అతను చేసుకున్నాడు, దాంట్లో తప్పేం లేదు. ఇది ప్రజాస్వామ్య గవర్నమెంట్ అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యంగా నడవట్లేదు, పరిపాలన ప్రజాస్వామ్యంగా నడపట్లేదు. ఎవరో ఏది ప్రశ్నించినా కానీ నాకు గోతాలు లేవు, నా ఒడ్డు కొంటలేదని రోడ్డు ఎక్కితే 10 మంది రైతులు వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టి కూడా లోపలేపిస్తున్నాడు. ఏముందా, అది ఆ ఇబ్బందులు పెడుతున్నాడు. ప్రజాస్వామ్య గవర్నమెంట్ కాదుగా ఇది. అది అన్ని ఇబ్బందులు పెడతాడు. పాదయాత్రలో విమర్శించుతారు, తప్పులు జరిగినట్టు విమర్శించుతారు. ఈ రోడ్డు పోయిందనో ఇక్కడ కంపెనీ పెట్టలేదనో విమర్శించుతారు. దాన్ని తప్పు అనుకుంటాట నువ్వు ఛాలెంజ్గా పరిపాలన చేయాలి దాన్ని. అది అట్టా చేయకుండా వాళ్ళ మీద అడిగినాడి మీదల్లా కేసులు పెట్టి నాకు అది రాలేదు ఇది రాలేదు పథకం అన్నాడి మీదల్లా కేసులు పెట్టి నీకు అది తీసేస్తాం, ఏది తెల్ల కార్డు ఉంటే తీసేస్తాం, పెన్షన్లు వస్తే పీకేస్తాం అని వాలంటీర్లే బెదిరిస్తున్నారు వాళ్ళల్లో. అంటే మనకి ఇక్కడ ఏం బెదిరించలేదు కానీ కొన్ని ఏరియాల్లో బెదిరిస్తున్నారు. మనం పత్రికల్లో చూస్తున్నాం కదా వార్తలు అట్టా. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారు జగన్ గారిలో ఎవరిలో మంచి ఇద్దరిలో ఎవరు మంచి నాయకుడు అని? మంచి నాయకుడు అంటే అధికారంలోకి వస్తే కానీ తెలుసుద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచాడు కాదనే జగన్కి వేశారు ఓట్లు, 151 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మంచాడో లేదో రేపు మళ్ళీ ఎన్నుకుంటే ఈయన మంచాడు కింద లెక్క, ఎన్నుకోలేదనుకో ఈయన మంచి ఆయన కింద కానట్టేగా లెక్క కొత్త వాళ్ళని ఎన్నుకుంటే. పాదయాత్ర మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సంబంధించినంత వరకు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ గారు చేస్తున్నటువంటి కుట్రలన్నీ బయట పెడుతున్నారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఏమండి, 14 సంవత్సరాలు చేసినట్టు 9 సంవత్సరాలు చేశాడు సీఎం గారు చంద్రబాబు గారు. ఆయన అరెస్ట్ చేశారు. 2 నెలలు 3 నెలలు జైల్లో ఉన్నాడు, 4 రోజులు అనుకుంటా. ఆయన దగ్గర ఏమన్నా వచ్చిందా? ఏం లేదు. తెలుగుదేశం హయాంలో ఏం కుట్రలో ఏం లేవు నాకు తెలిసి. అదే నేను అన్నది ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో కట్టినటువంటి కంపెనీల దగ్గర లోకేష్ గారు సెల్ఫీ దిగి ఇదిగో మేము ఇది కట్టాము కట్టడాలు మీరేం కట్టారని చెప్పి జగన్ గారికి సెల్ఫీ ఛాలెంజ్ విసురుతున్నారు సెల్ఫీ దిగి. దాని మీద మీరేమంటారు? లోకేష్ గారు చూపిస్తున్నారు మేము ఈ హయాంలో ఇన్ని కట్టాము మీరేం కట్టారు అని చెప్పి అడుగుతారు. వాస్తవేగా. మరి ఉమ్మడి రాజధాని ఉండగా హైటెక్ సిటీ చంద్రబాబు గారే కట్టాడు, మరి ఈయన కట్టాడా? ఇంతవరకే రాజధానికి ఈయన పునాదేశాడు, కనీసం 4 రాళ్ళన్న కట్టాడా? మరి వాళ్ళు అడుగుతారు సెల్ఫీ దిగి నేను ఇది కట్టాను నువ్వు కట్టింది చూపించు అంటాడు. మరి కట్టలేదు కండి, అందుకే ఆయన చెప్తున్నాడా వీళ్ళని పడాల్సిందే. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చారు లోకేష్ గారి జగన్లో ఇద్దరిలో ఎవరు మంచి నాయకుడు అని మీ అభిప్రాయం? ఇప్పుడు వరకు అయితే జగన్ గారు చేసింది అయితే రైతులకి అన్యాయమే. మరి ఈసారి లోకేష్ గారు వస్తే ఎలా ఉంటుంది అనేది ఈయన్ని ఒకసారి చూద్దాం అని చూపించాడు ఎంత పోరినా ఆయన కూడా చూస్తాం. ఈసారి కన్ఫామ్గా లోకేష్ గారిని చేస్తాం. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో ఎన్ని ఆటంకాలు ఏర్పడినా పాదయాత్ర చేయకుండా ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైచీలుగా సాగుతుంది. దాని మీద మీరేమంటారు? చేయాలండి, పాదయాత్ర చేయాలి. చింతనం జనాల్లోకి రావాలంటే పాదయాత్ర చేయాలి. ఆయనకి మేము కూడా సహకరిస్తాం.